విధంగా వివింట్ ఫార్మా, కార్నింగ్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఫైనాన్స్ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టేందుకు చార్లెస్ క్వాబ్ రెడీగా ఉంది. ఇక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కోసం వరల్డ్ బ్యాంక్ ఆసక్తి చూపుతుంది. మరోవైపు బంగ్లాదేశీయులు వస్తున్నారన్న సమాచారంతో హైదరాబాద్ లో హై అలర్ట్ ప్రకటించారు. గతంలో ఆపరేషన్ మస్కాన్ లో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చిన్న పిల్లలు దొరికారు. అయితే ఇప్పటి వరకు 1000 మందికి పైగా అక్రమంగా వలస వచ్చినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక దళార్ల సహాయంతో గుర్తింపు కార్డులు కూడా పొందుతున్నారని సమాచారం ఉంది. దీనిపైన హైదరాబాద్ పోలీస్ యంత్రాంగం చర్యలు కూడా చేపడుతుంది. ఇప్పుడు ఇదే అంశాలపైన డిస్కస్ చేద్దాం. దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు సంధ్యారెడ్డి గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి, అదేవిధంగా అందే రామరెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు, ఇక నర్ర విజయ్ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా వేముల మారయ్య గారు బీఆర్ఎస్ నాయకులు, వీళ్ళందరూ కూడా కాసేపట్లో జాయిన్ అవ్వబోతున్నారు. ఇక ముందుగా అయితే ఇక సంధ్యారెడ్డి గారి దగ్గరకు వెళ్దాము. ఎస్ సంధ్యారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ సంధ్యారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ సంధ్యారెడ్డి గారు, చెప్పండి. ఇప్పుడు ఒక పక్క చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతం అవుతున్నట్లు తెలుస్తుంది. కొన్ని కంపెనీలు కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు రెడీగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరోపక్క చూస్తే అటు బీఆర్ఎస్ నేతలు కూడా దీనికి కౌంటర్ అయితే వేస్తున్నారు. కేటీఆర్ కూడా అభినందించారు. ఆ రకంగా ముందుకు వెళ్ళొచ్చు, మేము వేసిన పునాదులపైన ఇప్పుడు సక్సెస్ఫుల్ గా మీరు పెట్టుబడులు ఇంకా తీసుకురావాలంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఏమనుకోవచ్చు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు 8 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. 8 నెలల్లో 2 సార్లు అమెరికా వెళ్లారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ కానీ ఇలాంటి బీజేపీ పార్టీ కానీ ఏం మాట్లాడుతున్నా మీరు ఒకసారి చూస్తున్నారు. గతంలో 10 సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏ కంపెనీకి గాని అమెరికా గాని, ఇప్పుడు సింగపూర్ కి ఒక కేసీఆర్ గారు ఏదో షో ఆఫ్ చేయడానికి పోయిండ్రు తప్ప ఏ కంపెనీకి వెళ్ళిండ్రు, మన దగ్గరికి ఎన్ని పెట్టుబడి పెట్టడానికి వచ్చిండ్రు అనేది కూడా మనం అందరం తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి సొంతంగా ఏమో దాపరికాలు లేకపోతే షో ఆఫ్ చేసి ఇవన్నీ అవసరం లేదండి. మంచి వ్యాపారవేత్తలతోని, బ్యాంకర్స్ తోని మాట్లాడుతున్నారు. ఎందుకంటే తెలంగాణకు చాలా అవసరం ఉంది. 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చినా కూడా పరిస్థితి ఎట్లా ఉందంటే చాలా ఘోరంగా ఉంది. తెలంగాణలో ఏ రకంగా ఉందని దాన్ని మనం అందరం కూడా స్వాగతించాలి. ఏ పార్టీ అయినా సరే ఒక సీఎం గారు వెళ్ళినప్పుడు దాంట్లో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఎట్లా అంటే ఇష్టానుసారంగా వాళ్ళ నోరుకి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. గత పాలక వర్గం ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది. కేటీఆర్ గారు కూడా నేనే సీఎం ని, చిన్న సీఎం అని చెప్పేసి ఆయన జపానో ఆటో ఇటో వెళ్ళేసి వచ్చి షాప్ చేసింది తప్ప నిజంగా ఎన్ని పారిశ్రామికవేత్తలను వెళ్ళి కలిసిండ్రు, ఎన్ని బ్యాంకర్స్ ని కలిసినారు, ఎన్ని పెట్టుబడిదారులను కలిసిండ్రు అనేది ఇలా మరొక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి నోరుకి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు దగ్గర ఆయన ఓపెన్, మీరు అదొక్కటే చూసినట్టయితే ఇవాళ నిజంగా ఒక రాష్ట్ర సీఎం ఎక్కడ ఉండాలి, ఆయన సొంత నివాసంలో ఉన్నారు. సాదా సీదా లైఫ్ ఆయన గడుపుతున్నారు. దాన్ని కూడా వీళ్ళు రాజకీయాలు చేసేసి ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది ఇవాళ తెలంగాణలో, నేను ఒకటే చెప్తున్నానమ్మా, తెలంగాణలో మేము అధికారంలో ఉన్నాము. ఇవాళ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రతిపక్షంలో ఉంది. మీరు అంటే అక్కడ ఏమైనా లోటుపాట్లు ఏమైనా ఉంటే మీరు ఎదిరించి అడగాలి. కానీ మీకు నోటికి ఏదొస్తే అది మాట్లాడితే కాదు, అది మంచి పద్ధతి కాదు. ఇది సమాజానికి కూడా కాదు. రాజకీయాలకు ఎలాంటి కూడా వీళ్ళు రాజకీయాలకు అనుకూలంగా లేని వర్డ్స్ వాడడం అనేది అది వాళ్ళ నిదర్శనానికి మేము వదిలేస్తున్నాము. బీఆర్ఎస్ పార్టీ కాళ్ళకు మేము ఒకటే సవాల్ విసురుతున్నాము. గతంలో 10 సంవత్సరాల పాలనలో వాళ్ళు ఎన్నిసార్లు అమెరికా వేరు, ఎన్నిసార్లు పెట్టుబడిదారులు వచ్చి ఏం చేసిరు అనేది చెప్పాలి. ఎంజాయ్ చేసిరు తప్ప తెలంగాణకి ఒరిగిపోయింది కూడా ఏం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా నిజంగా తెలంగాణలో ఇవాళ ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ కూర్చున్నా కూడా మేము ప్రతిపక్షం అని చూడకుండా ప్రతి ఒక్కరిని కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లాగానే చూసి తెలంగాణలో అంతర్భాగం వీళ్ళంతా కూడా అని చెప్పేసి మేము మాట్లాడుతుంటే వాళ్ళకు ఒంటి మీద సోయి లేకుండా 8 నెలల 6 నెలలు అయింది, నెల రోజుల నుంచే వాళ్ళకి పదవి లేదు అన్న బాధను తట్టుకోలేకపోతున్న కేసీఆర్ కుటుంబం. ఇలా కేసీఆర్ కుటుంబమే మాట్లాడాలి విదేశాల గురించి, ఇలా పెట్టుబడుల గురించి, రేవంత్ రెడ్డి గారి అమెరికా టూర్ గురించి వీళ్ళు మాట్లాడతారా అండి? ఎవరెవరి పరిస్థితి ఇలా ఢిల్లీలో ఇలా కేటీఆర్ 7 రోజులు అవుతుందండి. ఏం చేస్తున్నాడండి? మీరు ఒక మాట చెప్పండి. ఏం చేస్తున్నారు అక్కడ, ఏం చేయనికపోతున్నారు అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీ ఇంత బతుకు ఇంతంగా చచ్చినట్టు మీ బీఆర్ఎస్ పార్టీ 20 సంవత్సరాలలో మీరు ప్రజలకు ఏం చేసిండ్రు, మీరు ఏం చేయబోతుండ్రు, ఎవరి కోసం ఎవరితో మంతనాలు జరుపుతున్నారు, అంతర్జాతీయ రాజకీయాలు ఎవరితో జరుపుతున్నారు. మేము కాంగ్రెస్ పార్టీ మేము ప్రతిదీ అడుగు మినిట్
మినిట్ ప్రతి వీడియోలో ప్రతి దాంట్లో కూడా ప్రతి టీవీ ఛానల్ కూడా కవర్ చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళారు, ఎవరితో మాట్లాడారు, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోయిండ్రు తప్ప ఇంకా వేరే ఆయనకి ఏదో సీక్రెట్స్ ఉన్నాయని. సీక్రెట్స్ అనేది కాంగ్రెస్ పార్టీకి ఏముండదమ్మా. తెలంగాణలో కూడా ఇప్పుడు ప్రజాపాలన నడుస్తుంది. వాళ్ళు నోరు తెరిసారి గ్యారంటీ తప్ప ఇంకొకటి రైతు బంధు ఇప్పటి వరకు రైతు రుణమాఫీ అన్నారు. మేము రైతు రుణమాఫీ మేము చేస్తున్నాము. ఈ 15th వరకు కూడా బ్యాలెన్స్ ఉన్నా కూడా వాళ్ళకి చేస్తాము. ఎవరికైనా ఇది ఈ 15th వరకే ఆగడం అనేది ఉండదమ్మా. ఇది ఎక్కడ ఒకవేళ రైతులకు ఎక్కడన్నా డబ్బు పడకపోయినా కూడా డెఫినెట్ గా మీరు బ్యాంకులను సంప్రదించవచ్చు. సపరేట్ గా వాళ్ళకి ఒక గ్యాలరీ కూడా ఏర్పాటు చేసిండ్రు. కాబట్టి ఈ రోజు ప్రజాపాలన సక్రమంగా జరగాలి తెలంగాణ రాష్ట్రంలో అని పెట్టుబడుల కోసం మంత్రులు కూడా ఇవాళ ఎమ్మెల్యేలు కూడా గతంలో మీరు చూసిండ్రమ్మా. ఇవాళ రేవంత్ రెడ్డి గారింటికి ఒక సాదా సీదా ఒక నార్మల్ కార్యకర్తనే వెళ్లి కలుస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు అవకాశం ఇవ్వని కేసీఆర్. అవును, అది తెలుస్తుంది. అవును, ఆ చేంజ్ అయితే వచ్చింది, అది ఒప్పుకోవాల్సిన విషయమే. కానీ సంధ్య గారు మరొకటి ఏంటంటే కూడా అటు కాంగ్రెస్ ఎంపీ కూడా ఒక మాట అయితే అనడం జరిగింది. ఏదైతే చామల ఆయన కూడా అన్నారు, ఏదైతే అధిక వడ్డీలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారంటూ కూడా ఆయన కమెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరోపక్క చూస్తే ఇటు వరల్డ్ బ్యాంక్ కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది. ఏంటి ఏమనుకోవచ్చు అంటే ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఆసక్తి చూపిస్తుంది కాబట్టి తెలంగాణకు వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ లో తక్కువ వడ్డీతోనే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు. ఎందుకంటే మీ వాళ్ళే ఓ కమెంట్ చేస్తారు, అధిక వడ్డీలకు వస్తున్నారు, అప్పుల పాలు చేశారు అంటున్నారు కదా. సో ఇప్పుడు ఏ రకంగా ఉండొచ్చు అనుకోవచ్చు. వరల్డ్ బ్యాంక్ కూడా ఆసక్తి చూపిస్తుంది కాబట్టి సొమ్ము రాళ్లపాలు అన్నట్టుగా మీరు చూసిండ్రు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంటే తెలంగాణ వాళ్ళకి అర్థం కావడానికి తెలంగాణ భాషలోనే చెప్తాను నేను. గతంలో గురుకుల స్కూల్స్ మనము ఇంజనీరింగ్ కాలేజీలలో పెట్టినారు. ఒక గురుకుల స్కూలు 10 లక్షలు 12 లక్షలు 20 లక్షలు బిల్డింగ్ కి కడుతున్నారు. ఇప్పుడు అట్లా వీళ్ళు ఇన్ని 10 సంవత్సరాలు అంత కట్టే బదులు గవర్నమెంట్ ప్లేస్ ఉంది, గవర్నమెంట్ ప్లేస్ లో అక్కడ కడితే మనకు వాళ్ళు పెట్టిన డబ్బులోనే మనకు బిల్డింగ్ కూడా వచ్చేది. అంటే ప్రతి ఒక్కటి కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ కమిషన్ల కోసం అడ్డగోలు టెండర్లు వేసి అడ్డగోలుగా వడ్డీలకు ఇప్పుడు రైతులను చేసింది కూడా అదే కదమ్మా. ₹1,00,000 రుణమాఫీ చేసి 25,000 దప్పల వారిగా చేసిన తర్వాత అది మళ్ళీ అంత కలిసి వడ్డీ చక్రవడ్డీ బారవడ్డీ మొత్తం కలిసి మళ్ళీ వడ్డీలకే పోయింది. అంటే వీళ్ళకు నిజంగా ఒక రాజకీయం మీద ఒక అవగాహన గాని ఒక పాలన మీద అవగాహన గాని లేని వ్యక్తులు కాబట్టి చేస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉన్న పార్టీ. ₹10 ఉంటే ₹10 ఎట్లా ఎమర్జెన్సీ ఎవరికి ఖర్చు పెట్టాలి, ఏది చేయాలనేది పెద్దన్న పాత్ర వహిస్తుంది. అది మనం అందరం గమనించాలి. వరల్డ్ బ్యాంక్ అనేది ఇవాళ మనం నిజంగా కూడా తక్కువ వడ్డీలు, ఇప్పుడు మేము మహిళలకు కూడా తక్కువ వడ్డీ, గతంలో పావుల వడ్డీ అనేది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా డ్వాక్రా సంఘాలకు ఏ రకంగా అయితే అప్పుడు స్టార్ట్ చేసిండ్రో మరి గతంలో 10 సంవత్సరాల నుంచి నేను ఇక్కడి నుంచి టీఆర్ఎస్ పార్టీ నాయకులను అడుగుతున్నాను, ఎక్కడన్నా పావుల వడ్డీకి పడ్డాయా అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఎక్కడ కూడా పావుల వడ్డీ వల్లే వాళ్ళ కుటుంబ పాలన గురించి బాగుపడ్డారు తప్ప వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ముందుకు వస్తున్నారని చాలా సంతోషించాలి మనం. ఎందుకంటే ఇవాళ మీరు నేను లాభ పొందడానికి కాదమ్మా, తెలంగాణ ప్రజలు ఇవాళ కనీసము వాళ్ళు కనీసం ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్య ఒకవేళ పోవాలి అన్నా ప్రతి ఒక్క విషయంలో మనం అడిగేసిన బ్యాంకర్లు లోన్లు ఇచ్చిండ్రు అనుకోండి, పెట్టుబడి పెట్టుకొని సంతోషంగా చిన్న వ్యాపారం చేయడానికి కూడా అవకాశం. చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు అనేది ఎవరేమి ఇవ్వలేము. కొన్ని ప్రైవేట్ రావచ్చు, కొన్ని ప్రైవేట్ పారిశ్రామికవేత్తలతో కూడా మాట్లాడుతున్నాం. నిరుద్యోగులకు కూడా ఇలాంటి అవకాశం కల్పించాలని. అందరికి ఏ గవర్నమెంట్ ఉన్నా అందరికి ఒకేసారి 100 మంది ఉంటే 100 మందికి ఇవ్వలేదు, డబల్ పాలు ఇస్తాం. వాళ్ళు ఖాళీగా ఉండకుండా కూడా వాళ్ళకు ఒక రేవంత్ రెడ్డి గారు మహిళల విషయము యూత్ విషయంలో చాలా, రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్పారు, యూత్ కి కానివ్వండి మహిళలకు కానివ్వండి ఉపాధి పథకాలు నిరుద్యోగ సమస్య పోవాలి అంటే ఉపాధి చూపించాలి, వాళ్ళకి వడ్డీ లేని రుణాల లాగా ఇచ్చింది అనుకోండి ఆ పెట్టుబడి వాళ్ళకి సాయంగా ఉంటదని చెప్పి వెరీ క్లారిటీగా చెప్తున్నారు. ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీకి సబ్జెక్ట్ లేదు, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. వాళ్ళేదో పొడిచినట్టు 10 సంవత్సరాలు పొడిచిరట్ట వాళ్ళ గతంలో, మీరేం పొడవలేదు. 10 సంవత్సరాల నుండి మీరు ఏం పొడిచిండ్రు అనేది మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. 8 నెలలు కాకముందుకి మా మీద వీళ్ళు ఫైర్ అవుతున్నారండి. ఇది ఎక్కడ ఎట్టురా మీరు ఒకసారి చెప్పండి. కనుక్కుందాం సంజయ్ రెడ్డి గారు, కనుక్కుందామండి. అంతకంటే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్